కేవలం అట్టముక్కే అని పడేస్తే ఎలా అండి? దీంతో కూడా మనం ఇంత కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను కట్టముక్క తీసుకొని ఈ విధంగా పేపర్ సహాయంతో కొన్ని షేప్స్ అయితే డ్రా చేసుకొని చూడండి కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనైతే అట్టముక్క మీద ఉంచి ఈ విధంగా నేను అంతా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత దీనికైతే నేను డార్క్ బ్లూ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకైతే డార్క్ బ్లూ చాలా బావుంటుంది. అండ్ ఈ విధంగా నేను చేతులకైతే లైన్స్ అయితే వేసుకుంటున్నానండి వైట్ పెయింట్‌తో ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ మిడిల్‌లో అయితే ఈ విధంగా ఓం షేప్‌లో అయితే వేసుకుంటున్నానండి. అండ్ రౌండ్ షేప్‌లో కూడా ఈ విధంగా నేను స్వస్తిక్ గుర్తయితే వేసుకుంటున్నాననమాట. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత బటర్‌ఫ్లైకైతే ఈ విధంగా నేను అద్దాలైతే సెట్ చేస్తున్నానండి. అండ్ డైమండ్ షేప్ కూడా ఈ విధంగా మనం సెట్ చేసి దీనికైతే నేను ఈ విధంగా గీతలు మరియు లైన్స్ వేసుకున్నాననమాట. యెల్లో పెన్ సహాయంతో చక్కగా ఈ విధంగా మనం అంతా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. డార్క్ బ్లూ అయితే చాలా బావుంటుంది. దారాన్నయితే కొన్ని వరసలు తీసుకుంటున్నానండి. ఇలా పెద్ద సూది తీసుకొని చూడండి ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చివర్లో అయితే ముడి వేసుకొని ఈ దారం అయితే అటు ఇటు వెళ్తుంది కాబట్టి సిల్క్ కాబట్టి దీనికి విధంగా నేను ఫెవికాల్ సహాయం దారానికైతే అంటించుకుంటున్నానండి. ఇలా మనం ఒక దగ్గర చేర్చుకున్న తర్వాత ఇప్పుడు వీటినైతే ఈ విధంగా నేను స్టిచ్ వేసుకుంటున్నానండి. అంటే ఈ విధంగా మనం నాట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పర్స్ తీసుకొని ఈ విధంగా మనం సెట్ చేసి దీనికి కూడా రాకుండా ఈ విధంగా నాట్ అయితే వేసుకోవాలి. ఒకదాని వెనకాల ఒకటి ఈ విధంగా మనం సెట్ చేసి నాట్ అయితే వేసుకోవాలండి. అంతే అండి. దీనైతే ఈ విధంగా మనం డబుల్ సైడ్ టేప్ సహాయంతో డోర్స్ మిడిల్‌లో గాని, డోర్స్‌కి అటు ఇటు ఈ విధంగా మనం 2 తయారు చేసి వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు దివాళీ వస్తుంది కాబట్టి ఇలాంటి ఐడియాస్ ఆన్‌లైన్‌లో కొంటూ ఉంటాము. ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.